నవంబర్ 25 దేవుని వాక్య ధ్యానం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. యోహాను 8:47. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన జీవితంలో ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన దీవెనలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అది మరొక నూతనమైన దినం, అనగా ఆయుష్. మనకి ప్రభు ఇస్తున్నటువంటి ఆయుష్ మన జీవితంలో సరైన విధానంలో దానిని మనము సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలి. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధిలో మనలను మనము సిద్ధపరచుకునే వారంగా ఉంటూ ముందుకు కొనసాగాలి. దేవుని మాటలు వినటానికి మనం ఎప్పుడైతే ఆసక్తి చూపుతామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది. మనము దానిని బట్టి మాత్రమే ఎవరు సంబంధులము అనే విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ప్రియులారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా ప్రభువులో స్థిరపరచబడడానికి, దేవుని సంబంధులుగా మార్చబడ్డానికి ఆయన మాటను వినేవారంగా ఉండాలి. ఎవరైతే దేవుని మాటను వింటారో వారు దేవుని సంబంధి అనే విషయాన్ని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మరి నీవు దేవుని సంబంధిగా ఉండాలనుకుంటున్నావా? అపవాది సంబంధిగా ఉండాలనుకుంటున్నావా? మనం అపవాది సంబంధ క్రియలను చేయడానికి అపవాదివా మనలను పాపం నుండి రక్షించలేదు. మనల్ని భయంకరమైనటువంటి పాప శాపం నుండి తప్పించి పరలోక రాజ్యంలో నిత్యము నివాసించటానికి తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు వారిని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆయన సంబంధిగా మనం ఉండాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంది. అయితే ఈ లోక సంబంధమైనటువంటి మర్యాద కానీ, ఈ లోకంలో సులువుగా చిక్కులు పెట్టి పాపములు కానీ, ఈ లోకంలో ఉన్న ప్రతి విషయము మనలను దేవునికి దూరంగా ఉండేలాగా ఆ లోకాన్ని మనలోనికి తీసుకుని లోకము చేత మనము ఆకర్షింపబడి ప్రభువుని వదులుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనలో మనము తొంగు చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దైవ కార్యములను, దైవానికి సంబంధించినటువంటి విషయములలో మనము చాలా చురుకుగా ఉండటానికి ఆయన మాటను విన్న నోవాహుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాటను మాత్రమే వినిన అబ్రాహాముని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాటను విన్న మోషేని జ్ఞాపకం చేసుకోండి. యోసేపుని జ్ఞాపకం చేసుకోండి. అంతవరకు మనం ఆలోచన చేస్తే ఇంకా లోతైనటువంటి ఆలోచన ద్వారా మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య తన తండ్రి అయిన దేవుని మాట ఎంత స్పష్టంగా విన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగున అదే వరుసలో మనము దేవుని యొక్క బిడ్డలంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటను విని దేవుని సంబంధులుగా మనం మారి ప్రభు రాజ్య వారసులుగా ఉండడానికి ఈరోజే ఒక తీర్మానం చేసుకుని ముందుకు వెళదాం. అతి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవా, నీ మాటను వినే ఓపిక, నీ మాటను వినే గొప్ప ఆలోచన బిడ్డలకు దయచేయండి. ఈరోజు వారు ఏ పని అయితే తలపెట్టారో ప్రతి పనిలో జయము దయచేయండి. ప్రతి ఒక్కరి ప్రయాణాలయందు క్షేమాన్ని దయచేయండి. ప్రభువా మా దేవా, అనారోగ్యం ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రభువా, ఎవరైతే పరిస్థితులు సరిగా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో అలాంటి వారికి మంచి పరిస్థితులను అనుగ్రహించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, బహుదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.